నమస్కారం. ఈరోజు మనం పినపాక నియోజకవర్గం గురించి లోతుగా చర్చిద్దాం. అక్కడ జరిగిన ఒక ఎన్నికల ఫలితం అది కేవలం ఒక గెలుపోటముల కథ కాదు, ఒక రాజకీయ వ్యవస్థకే ఒక హెచ్చరిక లాంటిది. ఈ మార్పు వెనుక అసలు కారణాలేంటి, పరిపాలనకు ఇది నేర్పే పాఠాలేంటి, రండి వివరంగా చూద్దాం. మనం మాట్లాడుకుంటున్నది పినపాక గురించి. తెలంగాణ మ్యాప్లో చూస్తే ఇది ఒక గ్రామీణ, గిరిజన రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడి ప్రజల జీవితం, వాళ్ల బతుకుతెరువు, వాళ్ల ఆశలు, ఆకాంక్షలు అన్నీ ఈ నేలతో, ఈ అడవితో ముడిపడి ఉంటాయి. సో ఇక్కడి రాజకీయాలు కూడా ఆ మట్టి వాసనతోనే ముడిపడి ఉంటాయి. ఈ విశ్లేషణలో మనం స్టెప్ బై స్టెప్ వెళుదాం. ముందుగా ఆ ఎన్నికల ఫలితమేంటో చూద్దాం. తర్వాత ఆ ఓటమికి కారణాలేంటో తెలుసుకోవడానికి భూమి చెప్పిన మాటల్ని విందాం. వ్యవస్థలో ఉన్న లోపాల్ని పరిశీలించి చివరగా మళ్లీ నమ్మకాన్ని ఎలా గెలుచుకోవాలో ఒక ప్రణాళికను చూద్దాం. ఇక మొదలుపెడదాం. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒక ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన అభ్యర్థి కేవలం 5 ఏళ్లలో ఘోరంగా ఎలా ఓడిపోయారు? ఈ మార్పు వెనక ఉన్న సంఖ్యలను చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఇక్కడ చూడండి, 2018లో అప్పుడు కాంగ్రెస్లో ఉన్న రేగా కాంతారావు గారు దాదాపు 19,500 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అది పెద్ద గెలుపు. కాని 5 ఏళ్ల తర్వాత 2023లో పార్టీ మారి బీఆర్ఎస్ తరపున పోటీ చేసినప్పుడు ఫలితం పూర్తిగా తారుమారైంది. ఏకంగా 34,500 ఓట్ల తేడాతో ఓటమి. ఇది మామూలు విషయం కాదు. అంటే ఆ గెలుపుకి ఈ ఓటమికి మధ్య తేడా చూస్తే దాదాపు -54,000 ఓట్లు. ఇది కేవలం ఓట్ల లెక్క కాదు, ఇది ప్రజలు పంపిన ఒక బలమైన, చాలా స్పష్టమైన సందేశం అన్నమాట. సో అసలు ప్రశ్న ఇదే: ఇంత పెద్ద విజయం అంతకంటే పెద్ద ఓటమిగా ఎలా మారింది? కేవలం 5 ఏళ్లలో ఏం జరిగింది? రండి కారణాలు వెతుకుదాం. ఈ ప్రశ్నకు సమాధానం ఎక్కడో ఏసీ రూముల్లో దొరకదు. నేరుగా ప్రజల దగ్గరికే వెళ్ళాలి, వాళ్ల గొంతు వినాలి. పినపాక భూమి ఏం చెప్తోందో విందాం రండి. ప్రజల అసంతృప్తికి ప్రధానంగా 4 కారణాలు కనిపిస్తున్నాయి. 1. పోడు భూముల పట్టాల పంపిణీలో విపరీతమైన జాప్యం. 2. ఇల్లు, నీళ్లు, వ్యవసాయ సాయం లాంటి సంక్షేమ హామీలు సరిగ్గా అందకపోవడం. 3. గెలిచిన తరువాత అభ్యర్థి పార్టీ మారడం, దాన్ని ప్రజలు ఒక ద్రోహంగా భావించారు. ఇక 4వది మహిళా సంఘాలకిచ్చే పావలా వడ్డీ రుణాలు ఆపేయడం. వీటన్నిటితో ఈసారి గుణపాఠం చెప్పాల్సిందే అని ప్రజలు గట్టిగా నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా ఆ పోడుభూముల సమస్య. అది కేవలం ఒక కాగితం ముక్క కాదు. ఒక గిరిజన రైతుకి ఆ పట్టా అంటే అది తరతరాల భద్రత, వాళ్ల అస్తిత్వం, వాళ్ల గౌరవం. ఆ గౌరవాన్ని ఇవ్వడంలో జరిగిన ఆలస్యం వాళ్లని తీవ్రంగా గాయపరిచింది. సరే, ఇవి ప్రజల వైపునుంచి ఉన్న కారణాలు. కాని కథలో మరో కోణం కూడా ఉంది. ప్రచారాన్ని నడిపించిన వ్యవస్థ, ఆ ఆర్గనైజేషన్ లోపల ఏం జరిగింది, అది ఎక్కడ దెబ్బతింది? అభ్యర్థిని ఒకసారి చూస్తే ఆయన అనుభవజ్ఞుడైన శాసనసభ్యుడు, అందరికీ తెలిసిన పేరు, గిరిజనులతో మంచి సంబంధాలున్నాయి. ఇవన్నీ కాగితంపై బలాలు. కాని బలహీనతలు చూడండి. పార్టీ ఫిరాయింపుదారు అనే ముద్ర, క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో సంబంధాలు తెగిపోవడం, కీలకమైన ఓటు బ్యాంకుల్ని దూరం చేసుకోవడం. అంటే ఉన్న బలాలన్నిట్నీ ఈ బలహీనతలు పూర్తిగా మింగేశాయి. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రజాజీవితంలో ఉన్నప్పుడు ప్రజల వ్యక్తిగత సమాచారం పట్ల, వారి గౌరవం పట్ల చాలా బాధ్యతగా ఉండాలి. ఇది మన రాజ్యాంగం చెప్పే ప్రాథమిక విలువే కాదు, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన కనీస సూత్రం కూడా. ఇంకొంచెం లోపలికి వెళ్లి సంస్థాగత ఆరోగ్యాన్ని చూద్దాం. బూత్ లెవెల్లో వాలంటీర్ నెట్వర్క్ ఉంది. అది చాలా విలువైంది. కాని దాన్ని సరిగ్గా ఆర్గనైజ్ చేయలేదు. ఫలితంగా క్షేత్రస్థాయిలో పని జరగలేదు. ఇక కేడర్ విధేయత, అది పార్టీకి చాలా అరుదైన ఆస్తి. కాని వాళ్లలో కూడా నమ్మకం పోయింది, ఉత్సాహం నీరుగారిపోయింది. అంటే ఆస్తులున్నా వాటిని వాడుకునే వ్యవస్థ సరిగ్గా లేకపోతే అన్నీ వృధానే. అన్ని లెక్కలు వేసి చూస్తే కేడర్ సామర్థ్యానికి 5కి 1 మార్కు మాత్రమే వచ్చింది, 1 out of 5. దీనర్థమేంటంటే క్షేత్రస్థాయిలో నెట్వర్క్ దాదాపు పూర్తిగా కూలిపోయింది, అక్కడ వ్యవస్థే లేదు. వ్యూహాత్మకంగా చెప్పాలంటే ఒక మంచి సంస్థకి 3 లక్షణాలుండాలి. 1. ప్రజల అవసరాల్ని పసిగట్టగలగాలి. 2. అవకాశాలని అందిపుచ్చుకోవాలి. 3. అవసరమైతే తమ వ్యూహాన్ని మార్చుకోగలగాలి.
పినపాక విషయంలో ఈ 3 విషయాల్లోనూ ప్రచారం ఫెయిల్ అయ్యింది. ఓకే, ఇప్పటిదాకా జరిగిందేంటో, ఎందుకు జరిగిందో చూశాం. ఇప్పుడు దీన్ని ఎలా సరిదిద్దాలి? 2028 నాటికి మళ్లీ ప్రజల నమ్మకాన్ని గెలవాలంటే ఏం చేయాలి? దానికి ఒక బ్లూ ప్రింట్ చూద్దాం. ఇదిగో ఇది 4 దశల ప్రణాళిక. మొదటిది గిరిజనుల నమ్మకాన్ని మళ్లీ పొందాలి. వాళ్ల భూమి హక్కుల గురించి పారదర్శకంగా గ్రామసభలు పెట్టాలి. రెండోది కంటికి కనిపించే పనులు మొదలుపెట్టాలి. ఎక్కడైతే ఎక్కువ నష్టం జరిగిందో అక్కడ రోడ్లు, స్కూల్సు కట్టాలి. మూడోది మహిళా సంఘాలతో మళ్లీ సంబంధాలు పెంచుకోవాలి. వాళ్లకి రుణ ఉపశమనమిచ్చి స్థానిక పాలనలో భాగస్వాములను చేయాలి. ఇక చివరిగా క్యాడర్ను పునర్నిర్మించాలి. కొత్త, ఉత్సాహమున్న యువతను బూత్ లీడర్లుగా తయారుచేయాలి. మరి ఈ పనుల్లో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? ఈ చార్టు చూస్తే మనకు స్పష్టంగా తెలుస్తుంది. పోడు భూముల సమస్య పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత, ఆ తర్వాత గ్రామీణ మౌలిక సదుపాయాలు, మూడోది గిరిజనులకు జీవనోపాధి కల్పించే కేంద్రాలు. ఈ మూడింటిపై దృష్టి పెడితే ఫలితం ఉంటుంది. పనులు చేయడమే కాదు, మాట్లాడే భాష కూడా మారాలి. ద్రోహం, ఫిరాయింపుదారు లాంటి మాటలు, వ్యక్తిగత దాడులు మానేయాలి. గతం గురించి వాదించడం ఆపేయాలి. దానికి బదులుగా జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాం అని చెప్పాలి. ఆగిపోయిన అభివృద్ధి పనుల్ని పూర్తి చేస్తాం అని హామీ ఇవ్వాలి. వినయంగా భవిష్యత్తు గురించి మాట్లాడాలి. సరే, ఇవన్నీ చేశాక ఇంకా ఒక అత్యంత కఠినమైన కాని తప్పనిసరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒకే ఒక్క ముగింపు వైపు తీసుకెళ్తోంది. డేటా, ప్రజల సెంటిమెంట్, క్షేత్రస్థాయి వాస్తవాలు అన్నీ కలిసి ఒకే ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతున్నాయి. అవును, అభ్యర్థిని మార్చండి. ఇది కఠినంగా అనిపించొచ్చు, కాని పార్టీ ఫిరాయింపు అనే ముద్ర ప్రజల మనసులో అంత బలంగా నాటుకుపోయింది. డేటా ప్రకారం ఇది వ్యక్తిగత తిరస్కారణం. ఈ వాస్తవాన్ని అంగీకరించి ముందుకు వెళ్లడమే సరైన వ్యూహం. ఎందుకంటే ఒక కొత్త ముఖం పార్టీ ఇమేజ్ను పూర్తిగా రీసెట్ చేస్తుంది. కొత్త హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఒక కొత్త ముఖం కావాలి. గతాన్ని వదిలి భవిష్యత్తులోకి అడుగుపెట్టడానికి ఇది చాలా అవసరం. సో, ఈ మొత్తం పెనపాక విశ్లేషణ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? 1. ఎన్నికల్లో గెలిచేది నమ్మకంతోనే. ఆ నమ్మకాన్ని పనులతోనే సంపాదించుకోవాలి. 2. క్షేత్రస్థాయిలో ఉన్న క్యాడర్ పార్టీకి కళ్ళు, చెవులు లాంటిది. వాళ్లను నిర్లక్ష్యం చేయకూడదు. 3. ప్రజల సమస్యలు వినడమనేది ఆప్షన్ కాదు, అది తప్పనిసరి. 4. వ్యవస్థలో సమస్యలొచ్చినప్పుడు పైపైన మార్పులు కాదు, మూలాల నుంచి పరిష్కారాలు కావాలి. ఇవన్నీ ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకుల బాధ్యత. ప్రజల వ్యక్తిగత సమాచారం, వారి అనుమతి లేకుండా వారిని ప్రభావితం చేసే ప్రయత్నాలు దీర్ఘకాలంలో నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. భారతదేశం కొత్తగా తెచ్చిన డీపీడీపీ చట్టం కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతోంది. చివరిగా ఒక ప్రశ్న. ఓటరే అంతిమ ఆడిటర్ అయితే ఏ నియోజకవర్గంలోనైనా సరే ప్రజల నమ్మకం అనే బ్యాలెన్స్ షీట్లో లాభమెంత, నష్టమెంత ఆలోచించండి. మీరు కూడా ప్రజలకు దగ్గరగా ఉండే నాయకుడిగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. మా ఇమెయిల్ ఐడి mgr@blueprintstrategies.ai లేదా మా ఫోన్ నంబర్ 08042041602. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.